ఇరాన్ అట్టుడుగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మరింతగా ఉగ్రరూపం దాల్చాయి. ఆహార ధరల పెరుగుదల, విపరీతమైన ద్రవ్యోల్బణంతో మొదలైన నిరసనలు ఇప్పుడు ప్రభుత్వం గద్దె దిగాలనే డిమాండ్ వరకు వెళ్లాయి. మత ఛాందస్వాదం వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ ఎటువైపు పయనిస్తుందనేది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సుప్రీం లీడర్ ఇరాన్ ప్రభుత్వాధినేత. అక్కడ ఆయనే గవర్నమెంట్. ఆయన చెప్పిందే రూల్, చేసిందే చట్టం. అలాంటి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఫోటోలను ఇరాన్ మహిళలు నిప్పు పెడుతున్నారు. ఆ రాజుకున్న మంటల్లో సిగరెట్లు వెలిగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలతో అట్టుడుకుతున్న వేళ ఇరాన్ నుంచి వస్తున్న ఈ వీడియోలు ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. అక్కడి పాలకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ లో 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఏర్పడిన మతపరమైన పాలనా వ్యవస్థ ఇప్పుడు అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంటోంది. ఈ సిగరెట్ నిరసనల వెనుక ఒక బలమైన సామాజిక, రాజకీయ సందేశం దాగి ఉంది. ఇరాన్ చట్టాల ప్రకారం సుప్రీం లీడర్ ఫోటోలను తగలబెట్టడం అత్యంత తీవ్రమైన నేరం. మరోవైపు ఇరాన్ సమాజంలో మహిళలు ధూమపానం చేయటాన్ని చాలా చోట్ల నిషేధంగా లేదా తప్పుగా భావిస్తారు. ఇప్పుడు మహిళలు ఈ రెండింటినీ కలిపి ప్రదర్శించడం ద్వారా అటు ప్రభుత్వ అధికారానికి, ఇటు కఠినమైన సామాజిక ఆంక్షలకు వ్యతిరేకంగా తాము తిరుగుబాటు చేస్తున్నామని చాటి చెబుతున్నారు. 2022లో హిజాబ్ వివాదంలో మహసా అమినీ మరణం తర్వాత ఇదే తరహాలో టెహ్రాన్లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇప్పుడు మరోసారి అదే తరహాలో ఆంక్షల సంఖ్యలపై యువతులు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, కరెన్సీ విలువ పతనంపై ఇరాన్ నిరసనలు మిన్నంటున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో ఇప్పటికే 200 మందికి పైగా మృతి చెందినట్లుగా సమాచారం. ఉత్తర టెహ్రాన్ పోలీస్ స్టేషన్ వెలుపల భద్రతా దళాలు నిరసనకారులపై మెషిన్ గన్లతో కాల్పులు జరపడంతో 30 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్లు నిలిపివేయడంతో ఇరాన్లో నిరసనలు, మృతుల వివరాలు ప్రపంచానికి తెలియట్లేదని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో నిరసనలు కొనసాగిస్తున్న ప్రజలకు సాయం చేయాల్సింది ప్రవాసంలో తలదాచుకున్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు విజ్ఞప్తి చేశారు. దేశంలో నిరసనలు కొనసాగిస్తున్న ప్రజలకు సాయం చేయాల్సిందిగా ప్రవాసంలో తలదాచుకున్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు విజ్ఞప్తి చేశారు. నిరసనకారులను అణచివేయడానికి ఆ దేశ ప్రభుత్వం చేస్తున్న దాడుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ లో పరిణామాలపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడి నాయకత్వం పెద్ద ఇబ్బందుల్లో ఉందని వ్యాఖ్యానించారు. అవసరమైతే సైనిక చర్యకు వెనకాడబోమంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. మరోవైపు ఉద్రిక్తతలపై మాట్లాడిన సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ట్రంప్ చేతులు ఇరాన్ ప్రజల రక్తంతో తడిచాయన్నారు. అమెరికా అధ్యక్షుడిని సంతోషపరచడానికి సొంత వీధులను నాశనం చేసుకుంటున్నారంటూ నిరసనకారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.